నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఎన్కౌంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, కేవలం ఆంధ్రజ్యోతే కాదు, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ అన్నిట్లోనూ ప్రధానంగా వచ్చిన వార్త వంటింట్లోకి వార్. యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు. గృహ వినియోగ సిలిండర్పై 60, వాణిజ్య సిలిండర్పై 115 రూపాయల పెంపు. ఇప్పట్లోనే ఈ దగ్గరలోనే పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం లేదు అని భారత్ ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ బిజినెస్లో మొత్తానికి బాగా గట్టి దెబ్బ తగిలింది. రొయ్యకు యుద్ధం కష్టం. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో దుబాయ్, ఈయూకు రవాణా అవుతున్న మన రొయ్య యుద్ధంతో చెన్నై, విశాఖ పోర్టులో సరుకు దాదాపుగా 60 రూపాయలు హౌస్ హోల్డ్ గ్యాస్ కానీ కమర్షియల్ గ్యాస్కి 115 రూపాయలు కానీ బాగా పెరిగింది. ఒక్కసారిగా ఇంత పెంచడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇదే అంశం ఈనాడులో కూడా వేశారు. ఈనాడులో లోపల పేజీలో వేయటం జరిగింది. వంట గ్యాస్ బాధుడు సిలిండర్కు 60 రూపాయలు భారం. సాక్షిలో కూడా బండ పడింది, భారీగా పెరుగుదల గ్యాస్ ధరలు. గృహ వినియోగ సిలిండర్ 60 రూపాయలు, వాణిజ్య కనెక్షన్కు 115 రూపాయలు. 11 నెలల్లో 2 సార్లు పెరుగుదల. ప్రస్తుతం పెరిగిన ధరలతోటి ప్రజలకు 630 కోట్లు పైగా భారం. అటు నిత్యావసరాలు, ఇటు గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి. ఎందుకంటే ముడి చవురు మంట. ఇరాన్ యుద్ధంతో బగ్గుమన్న ధరలు వారంలోనే $70 నుంచి $92.69 పెరిగిన క్రూడ్. దేశీయంగా తీవ్రత తగ్గించేందుకు పలు చర్యలు జరుగుతున్నాయి. అలాగని దాదాపుగా ఇది బ్యారెల్కు 150 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అలా వెళ్తే పెట్రోలు, డీజిల్ రేట్లు కూడా బాగా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధం సెప్టెంబర్ వరకు కంటిన్యూ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్లోనే ఉంది అమెరికా కూడా. ఎందుకంటే 4-5 వారాల్లోనే యుద్ధం ముగించేస్తాం అని ట్రంప్ చెప్పినప్పటికీ చాలా చిన్న డ్రోన్లతోటి, చిన్న పథకాలతోటి ఇరాన్ భారీగా దాడి చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఏంటంటే గల్ఫ్ దేశాలు అన్నిట్లోనూ ఉన్న అమెరికా స్థావరాల మీద కానీ వీటన్నిటి మీద కూడా యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఇక సిలిండర్, సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ. వంటగదిని తాకిన యుద్ధం సెగ. వాణిజ్య సిలిండరు 2000 పైనే. భారీగా పెరిగిన గ్యాస్. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు, ప్రభుత్వ వర్గాల భరోసా. ఎంతకాలం భరోసా ఇస్తారు? కాకపోతే ఏంటంటే ఈ యుద్ధం సందర్భంగా అసలైంది బయటపడింది ఏమిటి అని అంటే, మనపై అమెరికా చేసే ఒక కుట్ర. మాకు పోటీగా భారత్ను ఎదగనివ్వం. చైనా విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ చెయ్యం. అమెరికా విదేశాంగ ఉప మంత్రి క్రిస్టోఫర్ ల్యాండో. భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు, విదేశాంగ మంత్రి జయశంకర్ కౌంటర్. ఊరికినే వీళ్ళు కౌంటర్ అనే పేరే కానీ అక్కడ దాదాపుగా అమెరికాకు మనం లొంగిపోయినట్టుగా పరిస్థితులన్నీ కనపడతా ఉన్నాయి. ఇది కఠోర వాస్తవమే. మోడీకి సన్మానం చేసుకొని దండేసుకున్నంత మాత్రాన ఏం లేదు. సుంకాల తోటి ఒకసారి వారికి దిగాడు ట్రంప్. దాన్ని ఏదో అద్భుతంగా ఎదుర్కొన్నాం, మనం సుంకాలు తగ్గించుకున్నాం అని మన దేశ భవిష్యత్తుని దాదాపుగా అమెరికా చేతిలో తాకట్టు పెట్టినట్టు అయిపోయింది. ఈరోజు ముడి చమురు కొనుక్కోవటానికి, అది కూడా రష్యా నుంచి కొనుక్కోవటానికి అమెరికా 30 రోజులకు పర్మిషన్ ఇచ్చింది. నిన్నటి పేపర్లో మనం చూసాం. అమెరికాకు వాణిజ్య పోటీదారుగా భారత్ను ఎదగనివ్వబోమని ఆ దేశ విదేశాంగ ఉప మంత్రి క్రిస్టోఫర్ ల్యాండో అన్నారు. 20 ఏళ్ల క్రితం చైనా విషయంలో చేసిన పొరపాట్లనే మళ్లీ చేయబోమని తెలిపారు. వార్షిక ప్రాంతీయ రాజకీయ చర్చా వేదిక రైసీనా డైలాగో 2026లో ఆయన మాట్లాడారు. అమెరికా స్వచ్ఛంద సంస్థ కాదు. భారత్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. 20 ఏళ్ల క్రితం చైనా విషయంలో చేసిన పొరపాట్లని మళ్ళీ చేసి అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ మాకు పోటీగా ఎదిగే అవకాశం ఇవ్వబోము. ఇది కూడా ఇండియా వచ్చి మరీ చెబుతున్నాడు ఈ మాట.
చైనాకు మా మార్కెట్ స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఇచ్చినందుకే నేడు అది మాకు పోటీదారుగా మారింది. మేము ఏం చేసినా మా ప్రజల కోసమే చేస్తాం. ఎందుకంటే అంతిమంగా మేము అమెరికా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాదని ఎవరు అనేది ఏం లేదు. కానీ ఎంత ఇదిగోండి సిమెంటు ధర పైకి నిర్మాణ రంగంలో సంబంధించిన కీలకమైన లైమ్ స్టోన్ను 68.5%, జిప్సంను 62.1% దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 2 ఖనిజాల సరఫరాపై ప్రభావం పడితే నిర్మాణ రంగంలో కుదేలయ్యే ప్రమాదం ఉందని జీటీఆర్ఐ తెలిపింది. లైమ్ స్టోన్ను సిమెంట్ ఉత్పత్తిలోను, జిప్సంను సిమెంటు సహా ఇతర నిర్మాణ సామగ్రితోనూ వినియోగిస్తారు. వీటి సరఫరాపై ప్రభావం పడితే సిమెంటు ధరలు భారీగా పెరగటం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దాదాపు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక మన భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ పరిశ్రమలపైన యుద్ధం పిడుగు. మనం దేశ విషయానికి వస్తే పరిశ్రమలకు కీలకమైన ముడి సరుకులు పశ్చిమాసియా ప్రాంతం నుంచే వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వాణిజ్య సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేషన్ అంచనా ప్రకారం 2025లో మన దేశం పశ్చిమాసియా నుంచి $98.7 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కొనసాగితే హార్మోస్ జలసంధి నిలిపివేసిన ఆ ప్రభావం తక్షణమే దేశ పరిశ్రమ రంగాన్ని అతలాకుతలం చేయనుంది. కేవలం చమురు, గ్యాసు మాత్రమే కాకుండా కీలక పరిశ్రమ రంగంపై పెను భారం పడనుంది. యుద్ధం ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని తెలిపింది. ఇక మరోవైపు అమెరికా కీలక రాడార్లన్నింటినీ ధ్వంసం చేయటం, అలాగనే పొరుగు దేశాల మీద కూడా దాడులు చేయటానికి ఇరాన్ తీవ్రంగా కృషి చేసింది. యుద్ధం స్టార్టింగ్లోనే ఈ అమెరికా కీలక రాడార్ మీద ధ్వంసం చేశారు. $30 కోట్ల విలువైన థాడ్ వ్యవస్థను తుతునీయులు చేసిన ఇరాన్ యుద్ధం తొలి రోజుల్లోనే దాడి. దాంతోపాటుగా ఇక మేము పొరుగు దేశాల మీద దాడి చెయ్యం, కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మా మీద దాడులకు రాకండి అని. ఇరాన్ బేషరతుగా సంపూర్ణంగా లొంగిపోవాలన్న ట్రంప్ హెచ్చరికను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ శనివారం తోసిపుచ్చారు. ఇరాన్ శత్రువులు అటువంటి ఆశల్ని తమతో పాటు తమ సమాధుల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా ఇక మీదట తమ పొరుగు దేశాల మీద దాడులు చేయబోమని, ఆయా దేశాల నుంచి తమ మీద దాడులు జరగనంత వరకు దీనికి కట్టుబడి ఉంటామని పెజెష్కియాన్ తెలిపారు. ఇప్పటి వరకు తాము చేసిన దాడులకు పొరుగు దేశాలకు ఇరాన్ ప్రజల తరపున క్షమాపణ చెబుతున్నామని. అంతకు ముందు శనివారం ఉదయం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఒక డ్రోన్ దాడి జరిగింది. ఆ ప్రాంతమంతా భారీగా పొగలు వ్యాపించి దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఎయిర్పోర్టు వద్దే ట్రైన్ టెన్నెల్లోకి పరుగులు తీశారు. విమాన రాకపోకలు కొద్దిసేపు నిలిపివేశారు. ఇలాంటిది ఒక పెద్ద ఉపద్రవం ఉంది. కాకపోతే మరొక వైపు బంగారం దుబాయ్లో కిలో పుత్తడిపై 90,000 రాయితీ, కిలోకి 90,000 రాయితీ ఇస్తారని. ఇప్పుడు ఎగుమతులు ఆగిపోవటం మూలాన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం దుబాయ్లో బంగారం ధరలపైన పడింది. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఆటంకాలు ఎదురవుతుండటంతో బంగారాన్ని ఎగుమతి చేయడం దుబాయ్లోని బులియన్ వ్యాపారులకు ఇబ్బందిగా మారుతుంది. దీనికి తోడు యుద్ధం కారణంగా రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు పెరిగిపోయాయి. బోల్డంత పెట్టుబడి పెట్టి కొన్న బంగారాన్ని ఎక్కువ కాలం తమ వద్ద అట్టిపెట్టుకోలేక దుబాయ్ వ్యాపారులు ఔన్స్కి అంటే 31.103 గ్రాములకి $30 మేర ధర తగ్గించి అమ్మేస్తున్నారు. $30 అంటే దాదాపు 2,700. అంటే దాదాపుగా 10 గ్రాములకి 1000 రూపాయలు తగ్గిపోయింది. తులం బంగారంపై 900 దాకా తగ్గిస్తున్నారట. ఇది యుద్ధం మూలాన అందరికీ జరిగిన ఒక పెద్ద నష్టం. కువైట్లో చమురు ఉత్పత్తులు బంద్. ఇంత యుద్ధం మూలాన జరుగుతున్న ఒక పెద్ద ప్రతిష్టంభన. ఇప్పటికే నిలిచివేసిన ఖతార్, ఇరాక్ మార్కెట్లో ప్రకంపనలు. బ్యారెల్కు $1 పెరిగిన భారత్పై వేల కోట్ల భారం. అరేబియా సముద్రంలో స్తంభించిన యుద్ధ నౌకాయానం. ఎర్ర సముద్రం మీదుగా సరఫరాకు సౌదీతో భారత్ ఒప్పందం.
ఇంత తీవ్రంగా ఉంది యుద్ధం యొక్క ప్రభావం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఏఐ ఎట్ ఏపీ సహనం, చర్చలు, సహకారమే దేశాభివృద్ధి మార్గదర్శకాలు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే గొప్ప వారసత్వం భారత్కు ఉంది. నేడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేస్తున్నాయి. ఈ సహకారం వల్ల భారత్ బలమైన ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించగలుగుతుంది. సీఎం చంద్రబాబు. నిజమే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న సహకారం కానీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కానీ బాగానే కనపడుతుంది. కానీ ఒకసారి 2014-19 మధ్య ఉన్న అంశాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ఒకసారి గుర్తు చేసుకోండి. బీజేపీని ఖచ్చితంగా ఎక్కడ నిలువరింపు చేయాలని. ఇప్పుడు మనకి ఇబ్బంది లేకపోవచ్చు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో, కానీ వాళ్ళకి ఇష్టం లేని ప్రభుత్వాలు ఉన్న చోట తమిళనాడులోనూ ఏం చేస్తున్నారు కనపడుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది కనపడుతుంది, అలాగనే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ మీద కూడా. అసలు ఈ నిన్నటి రోజున మరి పశ్చిమ బెంగాల్లో ద్రౌపది ముర్ము అక్కడికి వెళ్ళి ఆడ ఒక కార్యక్రమం చేపట్టే దాని మీద ఇది బెంగాల్ యువతపై మమత ఒకసారి అది అంశం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా చెబుతాను. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఈ ఏడాది చివరికల్లా తొలి కంప్యూటరు అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. డేటా సెంటర్లు ముఖ్యం, డేటానే సంపద. దేశాభివృద్ధి చర్చలు ఏకాభిప్రాయమే కీలకం. దేశంలో తొలిసారి పాపులేషన్ పాలసీ తెచ్చాను. రచన డైలాగ్లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. ఇదే దీంట్లో ఇందాక యుద్ధంలో భారత్ని ఎదగనివ్వమని చెప్పిన అమెరికా విదేశాంగ మంత్రి కూడా ఇదే దీంట్లో జరిగింది. ఇక చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, గద్దర్ పురస్కారాలు 2025 విజేతలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఒకసారి లోపల అంశాల్లోకి వెళ్ళి చూద్దాం ఈనాడులో ఏముందనేది. ముప్పును ఎదుర్కొనటానికే జనాభా నిర్వహణ. ఏఐ మాదిరి జనాభా సమతౌల్యం గురించి చర్చించాలి. 25 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను. ఏపీలో డ్రోన్ల అంబులెన్సు కసరత్తును రైసిన డైలాగు. వేదికపై సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. ఇప్పుడు జనాభా నిర్వహణ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభా ప్రోత్సాహక విధానాన్ని తీసుకురావడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే కొన్ని దేశాలు వయోభార సమస్యను ఎదుర్కొంటున్నాయి. భారత్కు ఇప్పుడున్న జనాభా ప్రయోజనాల ఫలం 2047 వరకే ఉంది. దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తి 2గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది 1.5కి పడిపోయింది. జన సవరణ మధ్య సమతౌల్యం పాటించేందుకు ఇది 2.1గా ఉండాలి. అందుకే ముందున్న ముప్పును గ్రహించి జనాభా నిర్వహణ విధానాన్ని తీసుకొచ్చాం. ఇది కేవలంగా నిర్వహణ, దీనికి ఈ సమతౌల్యం అనే దానికంటే కూడా రాజకీయ సమతౌల్యం ఒకటి ఇందులో ఆధారపడి ఉంది. ఇంటర్నల్గా ఒకటి ఉంది. ఇక్కడ జనాభా ప్రాతిపదికన జరగబోయే చాలా రాజకీయ కార్యక్రమాలు, ఇంకా డిలిమిటేషన్స్ కావచ్చు, నియోజకవర్గాల పెంపు, ఇలాంటివి సీట్ల పెంపు, ఇలాంటివన్నీ కూడా ఈ జనాభా మీద ఆధారపడి ఉంది. ఉత్తర భారతదేశంలో అసలు ఎవరు ఈ కుటుంబ నియంత్రణ పాటించకుండా ఎడాపెడా కనేసి వాళ్ళు బాగానే నిష్పత్తిని మెయింటైన్ చేస్తున్నారు. అందుకని వాళ్ళకే ఎక్కువ సీట్లు రావటం మొదలుపెడితే ఇక దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. అది కూడా ఒకసారి ఇది రాజకీయ లబ్ధి కూడా ఉంటుంది. కాకపోతే సమతౌల్యం అనేది కంపల్సరీ. ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంటల్ ఈక్విలిబ్రియం జరగకపోతే చాలా రకాలుగా న్యాచురల్ కెలామిటీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ప్రకృతి విపత్తులు. ఇక గణపతి లొంగిపోతే రక్షణ బాధ్యత మాదే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఆయన సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు, 124 ఆయుధాలు అప్పగింత. ఇక్కడ ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇదే గద్దర్ సినీ అవార్డు 2025 పురస్కారాలు ప్రకటించారు. ఒకసారి ఆంధ్రప్రభలో మరికొన్ని చూద్దాం. బుల్లెట్ వదిలి బ్యాలెట్ పట్టుకోండి, మావోయిస్టుల లొంగుబాటు, 130 మంది మావోయిస్టుల లొంగుబాట్ల గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నాయి.
ఇరాన్కు మూడింది. ఇక జగన్ హయాంలోనే ప్రతి నెల 100 కోట్లు కిక్ బ్యాక్స్, 3,500 కోట్ల మనీ లాండరింగ్, 1000 కోట్ల నగదు లావాదేవీలకు ఆధారాలు, మాజీ సీఎం మద్యం వ్యాపారాలలో అక్రమాలు సమాధానం చెబుతారా? నిశ్శబ్దమేనా? ఎక్స్ వేదికగా నిలదీసిన మంత్రి లోకేష్. నిన్న ట్విట్టర్లో లోకేష్ చేసిన ఒక ట్వీట్ ఇది. గతంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మీరన్న మాట ఇదే కదా, దీనికి ఏమైనా సమాధానం చెబుతారా? మౌనమే మీ సమాధానమా అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. జగన్ పాలనలో ప్రతి నెల 100 కోట్లు కిక్ బ్యాక్స్, మొత్తం 3,500 కోట్ల మనీ లాండరింగ్, 1,048 కోట్ల నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఈడీ బయటపెట్టిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇదేనా జగన్ 2019లో నిషేధం అమలు చేస్తానని ఇచ్చిన హామీ వెనక అసలు కదా అని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని మంత్రి లోకేష్ శనివారం ఎక్స్లో పోస్ట్ చేసి నిలదీశారు. అక్రమ మద్యం వేలాది కుటుంబాలను నాశనం చేసిందని మండిపడ్డారు. ఇదే సమయంలో జగన్ అనుచరుల జేబుల్లో వేల కోట్ల రూపాయలు చేరాయని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. ఇక మహిళలకు విజయ్ వరాలు. గృహిణులకు నెలకు 2,500, నవవధువుకు 8 గ్రాముల బంగారం పట్టుచీర, నవజాత శిశువుకు బంగారు ఉంగరం, విద్యార్థులకు ఏటా 15,000 సాయం, తమిళనాడు మహిళలకు టీవీకే చీఫ్ హామీలు. అట్లాగే మరొక వైపు ఎన్నికల వేడి ఉన్న ప్రతి చోట హామీలు గుప్పిస్తారన్నట్టు పశ్చిమ బెంగాల్లో కూడా యువతపై మమత కన్నేసింది. 10th పాస్ అయిన వారికి నెలకు 1,500 భృతి, మహిళా దినోత్సవం నుంచే పథకం అమల్లోకి, బెంగాల్ సీఎం మమత ప్రకటన. అసలు ఇలాంటి వాటన్నిటిలో తమిళనాడు ఎప్పుడూ ముందంజలో ఉంది కాబట్టి డిఎంకే స్టాలిన్ ఇవన్నిటిని 2 నెలల కిందటే ఆయన చేయదలుచుకున్నది మొత్తం స్టార్ట్ చేసేసాడు. ఒకసారి సాక్షిలో కూడా చూద్దాం. ఇందాక చూసాం బండ పడింది. ఇక కబ్జాల గీతం సర్కారు చోద్యం. 5,000 కోట్ల విలువైన భూములను కొట్టేసిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్. ఆక్రమిత భూమిని అంతటిని చదును చేసేందుకు బరి తెగింపు, ఇప్పటికీ చురుగ్గా లెవలింగ్ పనులు, ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులు పీకేసిన వైనం, ప్రభుత్వ పెద్దల బెదిరింపులతోటి జీవీఎంసీలో క్రమబద్ధీకరణ తీర్మానం, ఆపై జీవో రాకుండానే యథేచ్ఛగా పనులు. రాష్ట్రంలో తన బినామీలకు బంధువులకు బాబు భూ పందారం, పైగా 99 పైసలకి భూములు ఇస్తామంటూ సమర్థింపులు. 2-3 నెలల క్రితమే కంపెనీలు పెట్టిన వారికి సైతం భూదోపిడి. ఈ 2-3 నెలల క్రితం కంపెనీలు పెట్టారు అనేది ఒకటి ఉంది చూడండి. వాళ్ళు ఏదో అసలు అనుభవం లేకుండా అప్పుడే వచ్చి కొత్తగా ఒక కంపెనీ పెట్టినట్టు కాదు. ఆల్రెడీ కుదిరిన ఒప్పందాల ప్రకారంగా వాళ్ళకి వేరే ఇతర చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ ఉన్న కంపెనీలు ఇప్పుడు ఈ పథకంలోనూ లేకపోతే ఇప్పుడు చేయబోతే ఈ వ్యాపారానికి కొత్త కంపెనీ ఓపెన్ చేశారు. ఎందుకంటే అది రాష్ట్రంలో ఉండటం, అది కట్టాల్సిన జిఎస్టీలు కానీ అవి వాళ్ళకి వచ్చే ఏదైనా వాళ్ళకి ఇచ్చే సబ్సిడీలు ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడి నుంచి అందాలి కాబట్టి ఇక్కడ కొత్త కంపెనీ ఓపెన్ చేశారు. అసలు ఆ పరిశ్రమల్లో అనుభవం లేని వాళ్ళకి కానీ లేదు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళకి కానీ ఇచ్చి అప్పుడే కొత్తగా కంపెనీ పెట్టి కంపెనీస్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఏమి ఇలా. దీనికోసం వాళ్ళు కొత్తగా మరొక కంపెనీ పెట్టారు. కంపెనీ పెట్టి భూములు కొట్టాయి. అప్పుడే పుట్టిన కంపెనీలకు విలువైన భూములు. నాయుడుపేటలో ఎన్ఏఎన్ గ్రీన్ మెట్కు 21.36 ఎకరాలు. గత నవంబర్లో 1,00,000 మూలధనంతో ఏర్పాటైన కంపెనీ. ఎక్కడైనా కంపెనీలు కొత్తగా రిజిస్టర్ చేసేటప్పుడు 1,00,000 లేదా 10 లక్షల మూలధనంతో ఏర్పాటు అవుతాయి. కోట్లు పలికే భూములు కారు చౌకగా అప్పగించారని. పోనీ వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి ఎవరినన్నా తీసుకొచ్చి అక్కడ డైరెక్ట్గా ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరన్నా ఇప్పుడు నేనే ఒక కంపెనీ పెడతానండి నాకు ఇచ్చారా? అలా ఇవ్వరు కదా. ఎవరో పెద్ద పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తాడు, వచ్చి ఇక్కడ కంపెనీని స్థాపిస్తాడు. ఇక్కడ మరి అది కొత్తగా ఓపెన్ చేయకపోతే పాత కంపెనీ అంటే మళ్ళీ ఆ రాష్ట్రాల్లో ఉన్నది కానీ ఆ దేశాల్లో ఉన్నాయి కానీ అవుతాయి. మనకి ఇక్కడ వద్దా ఆ కంపెనీ? ఇక్కడ పెట్టి దాని తర్వాత వచ్చే జిఎస్టీలు కానీ దాని మీద ఇవన్నీ కానీ మన రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదా?
వీళ్ళు ఒక పాయింట్ దొరికింది, దాన్ని ఇక అందులో నిజానిజాలు ఏమిటనేది వివరించకుండా కొత్త కంపెనీ అనేస్తారు. ఇక తిరుచానూరులో నకిలీ మద్యం తయారీ. పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలోనే తయారీ కేంద్రం. యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ. 40 నకిలీ మద్యం బాటిల్స్, ముడి సరుకు స్వాధీనం. గంజాయి సేవిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక కల్తీ పాల ఘటనను కూల్ చేశారు. రాజమహేంద్రవరం ఘటనలో చివరికి అదే తేల్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నట్టుగానే ల్యాబ్ రిపోర్ట్లు. కూలెంట్ లీక్ అయి పాలలో ఎథలీన్ గ్లైకాల్ కలవడంతో మృతి చెందినట్టు ప్రకటన. 5గురికి చెందిన ల్యాబ్ రిపోర్టుల్లో ఇదే వెల్లడైనట్లు తెలిపిన అధికారులు. ల్యాబ్ రిపోర్ట్లు మాత్రం బహిర్గతం చేయని వైనం. అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు విపరీతంగా రావచ్చు. సాక్షికి ఇంకా ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు కాబట్టి. వచ్చిన ప్రతి అనుమానం నిజమైపోదు. అదే అలాగని దాన్ని అనుమానించకూడదని అనటానికి ఏం లేదు. ల్యాబ్ రిపోర్టు బయట పెట్టకపోవటానికి వేరే ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. అది ఎప్పటికీ తొక్కి పట్టేస్తే అది వేరే విషయం. అలా కాకుండా ఏదో ఒకటి ఇందులో ఫైనల్ అవుట్పుట్ తేలే వరకు ఇలాంటివి బయట పెట్టకుండా ఆపుతారు ఖచ్చితంగా. ఒకసారి లోపల పేజీల్లో కూడా చూద్దాం. నేను ఒక విచిత్రమైన ఫోటో. కమల్ స్టైల్లో అమితాబ్, రజనీలా, మోదీ. కమల్ స్టైల్లో అమిత్, రజనీలా, మోదీ. తమిళనాడు ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. తమిళ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్లు కలిసి సుమారు 45 ఏళ్ల తర్వాత ఒక సినిమా చేస్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చే ఈ చిత్రానికి KHRK అనే వర్కింగ్ టైటిల్ తోటి ప్రమోషన్లు కూడా రిలీజ్ చేశారు. అందులో రజనీకాంత్, కమల్ హాసన్ స్టైల్కు సినిమా అభిమానుల్లో అద్భుత స్పందన వచ్చింది. దీంతో ఆ స్టార్లు, అభిమానులు ఆకట్టుకోవడానికి తమిళనాడు బీజేపీ ప్రయత్నించింది. చీప్ ట్రిక్స్ అంటారు వీటిని. సినిమా ప్రోమోలో రజనీ, కమల్ కనిపించినట్టుగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఫోటోలను ఏఐలో రూపొందించింది. దీనికి పోటీగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కూడా ది పవర్ కాంబో పేరుతోటి రాహుల్ గాంధీ, ఎంకే స్టాలిన్ ఫోటోలను విడుదల చేశారు. ద డెడ్లీ చీప్ ట్రిక్స్ అంటారు వీటిని. కమల్ హాసన్ని ఈ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాడు, విమర్శిస్తుంటాడు. ఇప్పుడున్న స్టాలిన్ తోటి కలిసి తిరుగుతూ ఉంటాడు. రాజ్యసభకు కూడా వెళ్ళి దాంతోపాటుగా కమల్ హాసన్ మీద కూడా బీజేపీ నాయకులు విరుచుకుపడుతూ ఉంటారు. ఏ కమల్ హాసన్కి అయితే ఇప్పుడు దాదాపు ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న దాని ప్రకారంగా రజనీకాంత్ వేషంలో నరేంద్ర మోడీ ఉన్నాడు, కమల్ హాసన్ వేషంలో అమిత్ షా ఉన్నాడు. ఎక్కడికక్కడ లోకల్ పాలిటిక్స్, లోకల్ చీప్ ట్రిక్స్ అన్నీ. ఇక చూడండి, కంటైనర్లు వెనక్కి. హర్మోజ్ జలసంధిలో సంక్షోభం, విశాఖ పోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. కస్టమ్స్ అధికారులు అత్యవసర భేటీ, తిరిగి వచ్చిన కంటైనర్లు ఉంచేందుకు 16,000 చదరపు మీటర్ల స్థలం కోరిన టెర్మినల్. రొయ్యలు కానీ మిగతా ఎగుమతులు అన్నీ నిలిచిపోయినాయి ఎక్కడికక్కడ. ఇక సర్వం కల్తీమయం. నిత్యావసరాలు నకిలీ నీడ, నకిలీ చేడ, ప్రతిదీ నకిలీ చేసేశారు. పిస్టల్తో పోలీసులపై గురి. లాడ్జిలో తనిఖీలకు వచ్చిన వారిపై తెలంగాణ యువకుడు హల్చల్. పేలకపోవడంతో పోలీసులు పక్కకు దోసేసి పరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రపహార్. ఒకే రోజు 100 చోట్ల కార్డన్ సెర్చ్ నిర్వహణ. ఇలాంటి దాంట్లో విజయవాడలో ఉన్న ఒక లాడ్జిలో జరిగింది ఈ ఘటన.
లాడ్జీలో తనిఖీలకు వచ్చిన పోలీసులపై యువకుడు పిస్టల్తో కాల్పులకు యత్నించాడు. ట్రిగ్గర్ లాక్ అవడంతో అది పేలడం లేదు. దీంతో పోలీసులను పక్కకు దోసేసి పారిపోయాడు. వెంబడించిన పోలీసులపై మరో 2 సార్లు కాల్పులకు యత్నించాడు. తుపాకీ పేలకపోవడంతో ఎవరికీ హాని జరగలేదు. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం విజయవాడలో జరిగిన ఘటన. ఈ వివరాలు డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఏడీసీపీ మురళీకృష్ణ, కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు, ఈగిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, వీరాంజనేయులతో కలిసి విలేకరులకు వెల్లడించారు. తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా రామన్నగూడెం గ్రామానికి చెందిన కనకం మురళీ పటేల్ హైదరాబాద్లో సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. రైలు ప్రయాణంలో పరిచయమైన సోను అనే యువకుడి ద్వారా 6 నెలల క్రితం బీహార్లో 7mm పిస్టల్ను కొనుగోలు చేశాడు. గుంటూరు జిల్లా పెదకాకానిలో జరుగుతున్న గుడారాల పండగ కోసం ఈ నెల 3న ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చాడు. బస్టాండ్ వద్ద కృష్ణలంక వైపు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న షిరిడి బాలాజీ లాడ్జిలో బస చేశాడు. ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఈగిల్ బృందాలు, కృష్ణలంక పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఇందులో పిస్టల్ ఉందని భయపడి పారిపోతూ మరి ఇలా కైల్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఎలాగ ఊరుకుంటారు? ఎటుకైనా పట్టుకుంటారు కదా. యూట్యూబ్లో చూసి మద్యం తయారీ. తిరుపతి సమీపంలో పాడిపేట హౌసింగ్ కాలనీలకు చెందిన నగేష్ యూట్యూబ్ చూసి ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేస్తున్న నగేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముడిసరుకుతో పాటు 40 మద్యం సీసాలు. ఇందాక సాక్షిలో చూసాం. ఇది గణపతి లొంగిపోండి, పూర్తిగా ఉచిత వైద్య చికిత్స అందిస్తాం, మిగిలిపోయిన మావోయిస్టులంతా జనంలోకి రావాలి, రాజకీయాల్లోకి వస్తే సంతోషం రేవంత్ రెడ్డి. టీసీఎం సమక్షంలో 30 మంది నక్సల్స్ లొంగుబాట్లు. ఇది కుట్రలో భాగం కాదా? ఎఫ్ఐఆర్ నమోదు గంటన్నర ముందే అరెస్టుకు ఎలా రెడీ అయ్యారు? గంట ముందే హైదరాబాద్కు ఎలా పయనమయ్యారు? కస్టోడియల్ టార్చర్పై వైద్య పరీక్షలు తీసుకెళ్ళే అక్కడికి మీరు ఎందుకు వెళ్ళారు? రఘురామ్ కేసులో సునీల్ నాయక్కి ప్రశ్నలు. సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేని ఐపీఎస్. 3వ రోజు విచారణకు సహకరించని వైనం నేడు విచారణకు రావాలని ఆదేశం. దేనికి సరైన సమాధానం చెప్పట్లేదు. ఫోన్ ఇంట్లో, ఆమె ఎక్కడో. అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోర్టుకు శనివారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతబాబు తన కారు డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ఇంటికి పార్సిల్ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ ఒక్కడిని నిందితుడిగా పేర్కొంటూ గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. అయితే మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు పరిశీలించిన డీజీపీ ఛార్జ్షీటు దర్యాప్తులో లొసుగులు, లోపాలను పరిగణలోకి తీసుకుని తదుపరి దర్యాప్తు ప్రత్యేక బృందాన్ని నియమించారు. కోర్టు అనుమతితో రంగంలోకి దిగిన సిట్ సీసీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పునఃపరిశీలించింది. నిపుణుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను ఏటుగా చేరుస్తూ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసింది. అప్పటి నుంచి ఇంకా ఆవిడ కనిపించట్లేదు, అబ్స్కాండ్. ఆర్డర్ పట్టు, కోట్లు కొట్టు, అడ్డగోలుగా దోచుకో లిక్కర్ గ్యాంగ్. జగన్ హయాంలో మద్యంలో 3,500 కోట్ల దోపిడీ. ఇందులో 1,048 కోట్లు గుట్టు విప్పిన ఈడీ. ఇందాక ఈ వార్తను చూసాం మనం, దాన్ని ఇందులో చివరి పేజీల్లో వేశారు. సో ఇవన్నీ దాదాపుగా ఈ రోజున 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.